డైరెక్ట్‌గా ఐఐటీస్‌లో మీరు బీటెక్ చదువుకునే అద్భుత అవకాశం వితౌట్ జేఈఈ. అది ఒకే ఒక్క యూనివర్సిటీ వల్ల సాధ్యం ఇండియా మొత్తంలో. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. బా ఇన్ జైపూర్. ఓకే. జైపూర్‌లో ఉంటుంది సార్ యూనివర్సిటీ. ఎవరైనా సరే ఐఐటీలో చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అంటే ఒక డ్రీమ్ ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ మా పిల్లలు పలానా చోటు చదువుకుంటే ఐఐటీలో ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది పేరెంట్సే ఉన్నారు. అటువంటి పేరెంట్స్కి ఐఐటీ చదువుకోవాలనుకునేటువంటి కళ మీదైతే ఖచ్చితంగా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఎవరైనా సరే ఐఐటీస్లో బీటెక్ చదవాలి అని అంటే ఏ యూనివర్సిటీ ఉంది? మన తెలుగు స్టేట్స్ నుంచి సార్ మెయిన్గా బీటెక్ చదువుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్కి ద ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైనా కూడా బీటెక్ చదువుదామంటే అందరూ ఆలోచన చేసేది ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్. ఇవన్నీ టాప్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఫర్ బీటెక్, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే జేఈ ఎగ్జామినేషన్ సెషన్ 1, సెషన్ 2, జేఈ అడ్వాన్స్ రాసి అందులో ఎవరు సీటు కొడతారో వాళ్ళకు మాత్రమే అవకాశం వస్తుంది. ఐఐటి 16 లక్షల మందికి 16,000 సీట్లు మాత్రమే. కానీ నేను చెప్పే ఇప్పుడు యూనివర్సిటీ సార్, డైరెక్ట్‌గా ఐఐటీస్‌లో మీరు బీటెక్ చదువుకునే అద్భుత అవకాశం వితౌట్ జేఈఈ. అది ఒకే ఒక్క యూనివర్సిటీ వల్ల సాధ్యం ఇండియా మొత్తంలో. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. బా ఇన్ జైపూర్. ఓకే. జైపూర్‌లో ఉంటుంది సార్ యూనివర్సిటీ. ఇది 4 ఇయర్స్ బీటెక్కి గాను 2 ఇయర్స్ జేకే లక్ష్మీపత్లో చదువుకుంటారు. అండ్ రిమైనింగ్ 2 ఇయర్స్ మనం 7 ఐఐటీస్తో టైఅప్ అయినాం సార్. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ 7 ఐఐటీస్తో టైఅప్ అయింది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ అండ్ ఐఐటి గాంధీనగర్. ఇవి 7 ఐఐటీస్ అండ్ 2 ట్రిపుల్ ఐటీస్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది అండ్ బిట్స్ పిలాని. ఇలా ప్రతి ఒక్క ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ గవర్నమెంట్వి, అక్కడికి వెళ్ళి మీరు 2 ఇయర్స్ బీటెక్ చదువుకునే గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, అదే మన జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఎలా ఎంటర్ అవ్వాలి? మనం జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us అస్యూమ్ ఐఐటి గాంధీనగర్ సార్. ఐఐటి గాంధీనగర్ యొక్క పాలసీ ఏంటంటే పేరెంట్ యూనివర్సిటీ. పేరెంట్ యూనివర్సిటీ అంటే ఏంటిది? జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ ఈజ్ అ పేరెంట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో 1 సెమిస్టర్ చదువుకున్న సెకండ్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ యూ కెన్ స్టడీ ఇన్ ఐఐటి గాంధీనగర్ డైరెక్ట్. 16 లక్షల మందితో కాంపిటీషన్ లో పడి 16,000 సీట్లలో సంపాదించుకున్న ఒక్కడు, అతని పక్కన మీరు కూర్చుంటారు. అతను చదువుకునే చదివి అతని ప్రొఫెసర్సే మీకు క్లాసెస్ చెప్తారు అండ్ అతని హాస్టల్లోనే ఉంటారు. అతనితో పాటే ఎగ్జామ్ రాస్తారు, అతనితో పాటే సెమిస్టర్ మెమో కూడా తీసుకుంటారు స్టూడెంట్. ఐఐటి సెమిస్టర్ మెమో అనేది జోక్ కాదు సార్. అవును. బీటెక్ అయిపోయినాక ఎక్కడ జాబ్కి వెళ్ళాలన్నా ద ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే స్టూడెంట్కి జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ స్టూడెంట్కే ఇస్తారు. ఎందుకంటే ఐఐటి కొలాబరేషన్స్ ఇండియాలో ఎవ్వరికి కూడా లేవు సార్. ఏ యూనివర్సిటీకి కూడా లేదు. ఒకే ఒక్క యూనివర్సిటీ, అదే మన జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. వాళ్ళు చదువుకునేటప్పుడు 8th సెమిస్టర్లోనే బిట్స్ పిలానీలో ఫ్రీ అంట కదా, అదే ప్రాసెస్ ఏంటన్నది సార్? ఇప్పుడు మనకు 4th ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, మేజర్ ప్రాజెక్ట్ అంటాం సార్. అందులో 8th సెమిస్టర్లో బిట్స్ పిలానీలో ₹1 కట్టకుండా, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం సార్. మనము R&D ప్రాజెక్ట్ కోసం 8th సెమిస్టర్ బిట్స్ పిలానికి వెళ్ళి మనం ఫ్రీగా ప్రాజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అది ఓన్లీ మన యూనివర్సిటీ స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం ఉంది. మన దగ్గర జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఆప్షన్ ఉంది వెళ్ళడానికి. దానికి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ కండక్ట్. అంటే స్టూడెంట్ మంచి స్టూడెంట్ అని చెప్పి ఒక 2 ప్రొఫెసర్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇస్తే బిట్స్ పిలానికి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ₹1 కట్టకుండా. సార్ చదువుకున్నప్పుడు ఓకే, ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అసలు? సార్ ఇది జేకే గ్రూప్స్ సార్, ఆల్రెడీ బ్రాండెడ్ కంపెనీ. మన యూనివర్సిటీ బ్రాండెడ్ యూనివర్సిటీ సార్. మన దగ్గర 250 పైన కంపెనీస్తో టైఅప్ అయినాం. అందులో 50 Tier 1 ప్రైమ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్, ఏ కంపెనీ అని తీసుకోండి సార్. యూనివర్సిటీ డైరెక్ట్ టైఅప్ అయింది. యాక్చువల్గా ఒక యూనివర్సిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, మంచి ఎడ్యుకేషన్, టాప్ నాచ్ ఎడ్యుకేషన్ కావాలి అండ్ మంచి ప్రొఫెసర్స్ అందుబాటులో ఉండాలి అండ్ మంచి Tier 1 కంపెనీస్ టైఅప్లో ఉండాలి.
అవన్నీ కూడా మన యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. మనకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటికే యూనివర్సిటీలో 85 పైన స్టార్ట్అప్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి నేను చెప్పేది 85కు పైన స్టార్ట్అప్స్ స్టార్ట్ అయిపోయినాయి. 15 కోట్ల రూపాయల పైన అమౌంట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. మన యూనివర్సిటీలో చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ కి నెలకు 1,00,000 సంపాదిస్తున్నారు ఆల్రెడీ చదువుకుంటూ, వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేసి. మరి మంచి అవకాశమే స్టూడెంట్స్కి. హాస్టల్ ఫెసిలిటీ కానీ లేదంటే ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కానీ ఎలా ఉంటుందండి అక్కడ? సార్ ఇప్పుడు మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో హాస్టల్స్ అన్ని ఇన్ క్యాంపస్ సార్. అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. యాక్చువల్ జైపూర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేఫ్ సిటీ ఇన్ ఇండియా. ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది, సౌత్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. స్టూడెంట్కి ఎక్కడ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ అయితే సార్ ఒకటి ఐఐటీతోనే టైఅప్ అయిన యూనివర్సిటీ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి మనం 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ చదువు చెప్పేది కూడా ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి నుంచి అవుట్ పాస్ అయిన పిహెచ్డి ఫ్యాకల్టీ ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు జేఈ ఉంది సార్. జేఈ ఎగ్జామ్లో 95% వచ్చింది అనుకోండి సార్, 100% స్కాలర్షిప్. జేఈలో 90% అబోవ్ ఉందనుకోండి, 75% స్కాలర్షిప్. అదే జేఈలో 85% అబోవ్ ఉంటే 50, 80 అబోవ్ ఉంటే 30, 75 అబోవ్ ఉంటే 20, 70 అబోవ్ ఉంటే 10. అంటే జేఈ రాయని వాళ్ళు ఉంటారు. 12th బేస్ మీద కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. 95% అబోవ్ ఇంటర్మీడియట్లో వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90% అబోవ్ వస్తే 30% స్కాలర్షిప్, 85% అబోవ్ వస్తే 20%, 75 to 85% మధ్యలో వస్తే 10% స్కాలర్షిప్ సార్. ఒక్కసారి మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఇప్పుడు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఆర్ రీసోర్స్ ఆఫీసెస్ లైక్ మనకు తెలంగాణలో హైదరాబాద్లో వచ్చేసరికి మనకు దిల్సుఖ్నగర్లో ఆఫీస్ ఉంది, అమీర్పేట్లో ఆఫీస్ ఉంది, అండ్ జేఎన్టీ కుకట్పల్లిలో మన ఆఫీస్ ఉంది తెలంగాణలో. వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది, వైజాగ్ ఎన్టీఆర్ బీచ్ రోడ్కి మన ఆఫీస్ ఉంది, అండ్ వెన్ కమింగ్ టు తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్డు. యూనివర్సిటీకి విజిట్ చేద్దామన్నా కూడా డైరెక్ట్ యూనివర్సిటీకి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి ఒక 2 days ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే యూనివర్సిటీ ఇన్ క్యాంపస్లోనే మీకు అకామిడేషన్ కూడా మేము ఏర్పాటు చేసిస్తాం స్టూడెంట్కి అండ్ పేరెంట్స్కి అందరికీ. 24 hours మనకి ఇన్ క్యాంపస్లో ఉండి మన తెలుగు స్టూడెంట్స్తో మాట్లాడుకోవచ్చు, ప్రొఫెసర్స్ని కలవచ్చు, యూనివర్సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంది, ఐఐటీస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంత ప్రాపర్గా ఉందని మీకు నమ్మకం వచ్చిన తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. సార్ ప్రతి మధ్యతరగతి విద్యార్థులకు మన రీసోర్స్ ఎప్పుడు అండగా ఉంటుంది సార్, ఎడ్యుకేషన్ లోన్లో కూడా. త్వరగా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి.